ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. కుటుంబం కోసం భర్త సౌదీ అరేబియాలో గొడ్డు చాకరీ చేస్తుంటే భార్య సొంత ఊర్లో ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. రోజు భర్తతో ఫోన్లో ప్రేమగా మాట్లాడుతూనే ప్రియుడితో రాసలీలు కొనసాగించేది. భర్తొద్దు ప్రియుడే ముద్దు అనుకుంది. భర్తకు మాయమాటలు చెప్పి తన పూర్వీకుల ఆస్తిని అమ్మించి అలా వచ్చిన డబ్బులను తీసుకుని ప్రియుడితో కలిసి ఉడాయించిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా విల్లుకురి గ్రామంలో జంజమిన్, సునీత దంపతులు. వీరికి 2016లో పెళ్లైంది. అయితే పెళ్లై చాలా ఏళ్లు గడుస్తున్నా వీరికి మాత్రం సంతానం కలగలేదు. ఇదిలా ఉంటే జంజమిన్ సౌదీ అరేబియాలో ఉంటూ భవన నిర్మాణ పనులు చేస్తూ ఉండగా సునీత సొంతూరులో ఉండేది. ఈ క్రమంలో ఆమెకు సైజో అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో ఒకరిని వదిలి మరొకరు ఉండలేకపోయారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ కలిసి ఎక్కడికైనా పారిపోవాలనుకుని ప్లాన్ చేసుకున్నారు. ఇక అనుకున్నట్లుగానే పారిపోవడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఎక్కడికైనా వెళ్లి కొన్ని రోజులు బతకాలంటే డబ్బులు కావాలి. అది ఎలా అని ఆలోచించారు. ఈ క్రమంలోనే సునీతకు ఓ ఆలోచన వచ్చింది. తన భర్త పూర్వీకులకు ఆస్తి ఉంది, అది అమ్మితే చాలా డబ్బులు వస్తాయి, వాటితో ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్ చేయొచ్చని ప్లాన్ చేశారు. దానికి సౌదీలో ఉన్న భర్తను ఎరగా వాడుకున్నారు. జంజమిన్ కు మాయమాటలు చెప్పి తన పూర్వీకుల ఆస్తిని అమ్మించింది భార్య సునీత. అలా ఆస్తిని అమ్మగా వచ్చిన 33 లక్షల డబ్బును తీసుకుని ప్రియుడితో పరారైన సునీత ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. ఇక నెల రోజుల పాటు భార్యకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో సౌదీ నుంచి ఇంటికొచ్చిన జంజమిన్ విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. ఈ విషయం తెలుసుకున్న భర్త మనస్తాపం చెంది సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు సునీత, ఆమె ప్రియుడు సైజు, ఆమె సోదరి షీలా కారణమని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సునీత, ఆమె లవర్ కోసం గాలిస్తున్నారు.